ఉండవెల్లి శ్రీదేవి గారు ఈజ్ ఎ డాక్టర్, ఐవీఆర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్లోనే మెహదీపట్నంలో. ఆవిడ ఐవీఆర్ స్పెషలిస్ట్. ఓకేనా. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక కాపు కమ్యూనిటీ, ఈవిడ వచ్చేసి ఒక ఎస్సీ కమ్యూనిటీ. ఓకే. సో ఆ, ఒక మంచి వాళ్ళ ఆదర్శం. ఓకే. కులరహితంగా ఇట్లాంటివి తీసుకున్నా కూడా వాళ్ళకి ఆదర్శం. ఎంతో చేద్దాం అనుకొని రాజకీయాల్లోకి వచ్చారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు పాపం. ఆవిడ్ని చేయనీయలేదు, తొక్కుతూ వచ్చారు. మనం అంటే ఇట్లాంటి ఈ ఓకే, షీఈస్ ట్రయింగ్, ఏదో సమాజానికి చేద్దాము అనే ఆలోచనలో ఉన్నట్టు మాకైతే అనిపించింది. సో యా, ఒక మంచిగా ఆలోచిద్దాం ఆవిడ గురించి. ఏదన్నా సీటు వీ కెన్ సపోర్ట్. ప్రతిపాడు అంటున్నారు, బాపట్ల ఎంపీ అంటున్నారు, ఇంకా ఎక్కడ కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ యా. ఓకే బ్రదర్, ఇప్పుడు నారా లోకేష్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా మంగళగిరి నుంచి. సో ఈసారి గెలుస్తారంటారా? ఈసారి ఆ, ఒక 50,000 మెజార్టీతో గెలుస్తాడనేది నా అంచనా. ఎందుకు రీజన్స్ కూడా విల్ బీ ఏ వెరీ షార్ట్. రీజన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు అక్కడ నాన్ లోకల్. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం అక్కడ గెలిచింది. అండ్ వాళ్ళకమ్మ ఇప్పుడు మీరు పులివెందుల్లో తీసుకుంటే 80% జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ప్రజలు. ఓకేనా. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలనుకున్న పిఠాపురం కానీ, భీమవరం కానీ, అనకాపల్లి కానీ మినిమం 50-60% వాళ్ళ సామాజిక వర్గం వీళ్ళు ఉన్నారనమాట. కేవలం నాకు తెలిసి 5-6% అక్కడ కమ్మ సామాజిక వర్గం ఉన్నారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి కాన్స్టిట్యున్సీని నేను గెలిపించి పార్టీకి బహుమానంగా ఇవ్వాలి అనే సంకల్పంతో ఓడిపోయినా కూడా ఎక్కడ వదలకుండా, ఏ రోజు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఆన్ వెరీ ఫస్ట్ డే 2019 రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఆయన తన కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, వ్యాపారస్తులకి హెల్ప్ చేస్తున్నాడు. ఒక ఒక వాళ్ళకి బళ్ళు పెట్టించడం అయితేనేవ్వండి, వాళ్ళకి కావాల్సిన సహకార సంఘాల నుంచి మిషన్స్ ఇప్పించడం అయితేనేమో కానివ్వండి, చాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు న్యూట్రల్గా కొంచెం పెద్ద మనుషులు, డాక్టర్స్ వీళ్ళందరితో వెళ్ళి కలుస్తున్నాడు. నాకున్న ఆలోచన ఏంటి, నేను ఎట్లా దీన్ని డెవలప్ చేయబోతున్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతి మండలంలో. మీరు సో ఎగ్జాంపులే మీరు చూసినట్లయితే ఇప్పటి నుంచి వాళ్ళు సీట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 4 ఇన్ఛార్జెస్ మారారు వైసీపీకి. ఓకే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, ఆ తర్వాత ఎమ్మెల్సీ రీసెంట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన పేరు ఏదో గుర్తుకు రావట్లేదు. ఆయన, వాళ్ళ కోడలు, తర్వాత వాళ్ళ మనవరాలు, ఇట్లా 4 ఇన్ఛార్జెస్ మారటం జరిగింది. ఎవరు పోటీ చేస్తారో తెలీదు. ఓకే. రోజా గారు బ్రదర్, రోజా గారి పైన జనరల్గా రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం. ఓకే. రోజా గారి గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు రాజకీయాల్లో. మళ్ళీ నెక్స్ట్ 2024 నుంచి రాజకీయాల్లో కనుమరుగా అవ్వబోతున్న ఒక ఫస్ట్ ప్లేస్లో ఉన్న పర్సనాలిటీ వచ్చేసి రోజా గారు అనమాట. ఆల్రెడీ నగరీలో భానుప్రకాష్ చాలా డంపింగ్ మెజార్టీతో గెలవబోతున్నారు. వాడి గురించి కొంచెం తక్కువ మాట్లాడుకుంటే మనకి కూడా గౌరవం ఉంది. విడుదల రజనీ గారు, విడుదల రజనీ షీఈ్ ఆల్సో ఏ డైనమిక్ లేడీ. మా 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 సాఫ్ట్వేర్ మొక్క గారు. ఓకే. బట్ యా, షీఈ్ ఆల్సో డూయింగ్ సమ్ గుడ్ యాక్టివిటీస్. ఓకే. విల్ సీ. ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు, గుడ్ మినిస్టర్. గుడ్ మినిస్టర్ గుడ్డే. గుడ్ మినిస్టర్ గుడ్డే. ఓకే. నాగబాబు గారు కూడా ఈసారి పోటీ చేస్తున్నారు కదా. సో మరి నాగబాబు గారు, నాగబాబు గారిది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆయన ఏదో రాజ్యసభ అది ఇది అంటున్నారు. బట్ యా, నాగబాబు గారు పోటీ చేయకుండా ఉంటేనే మంచిది. బేసిక్గా ఆయన కూడా కొంచెం బోలా మనిషి, రాజకీయాల్లో పనికిరారు. ఆయన చాలా టీడీపీ అలయన్స్లో లేనప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ టీడీపీ మీద చేసి, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేయించి కొంచెం రచ్చరచ్చ చేశారు. రాజకీయాల్లో కొంచెం హుందాతనం పవన్ కళ్యాణ్ గారు లాగా ఏదో సందర్భం అనుచిత మాట్లాడాలి, కానీ కొంచెం వేరే సైడ్కి వెళ్ళినట్టు నాకైతే అనిపించింది. సో అతను కంటెస్ట్ చేయటం దట్ వాస్ నాట్ గుడ్ సైన్ ఫర్ ద అలయన్స్. ఏ నాని? చాలా నానీలు ఉన్నారు. పేరు నాని గారికి టికెట్ లేదుగా, వాళ్ళ కొడుకు ఏదో. సారీ బ్రదర్, ఎడిటర్ బ్రదర్, ఇక్కడ చిన్న కట్ చేసుకో. పేరు నాని వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కదా. సో ఈసారి ప్రజల్లో ఆదరణ పేరు నాని గారు కూడా పర్లేదు, బాగానే. కాకపోతే హీ వాజ్ వెరీ అక్కడ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి పేరు నాని గారికి.
ఒకటి ఎంపీ తోటి తగువ పెట్టుకోవడం, ఒకటి సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒంటికాల మీదకి వెళ్ళటం, ఏరా రారా అన్న సంబోధించడం. సో అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఆ, ఈసారి కష్టమే నాన్నగారికి, పేరు నాన్నగారికి కష్టమే. ఓకే బ్రదర్, అయితే ఫైనల్గా ఏపీ ప్రజలకు ఏం చెప్తావు? ఓటుకి నోటు అమ్ముడు పోకుండా కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోమని. సరే, ఓటుకు నోటు అమ్ముడు పోవద్దు అని నేను అంత పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను కూడా. ఓకేనా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, రాష్ట్రాన్ని బాగుపరచుకోండి. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న డబ్బులే మళ్ళీ మనకు వస్తున్నాయి. మనం వద్దంటాం ఎందుకు? వాళ్ళు ఇచ్చినా తీసుకోండి, వీళ్ళు ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఇచ్చినా డబ్బులు తీసుకోండి, మీ మీ అవసరాలకు వాడుకోండి. కానీ విఘ్నతతో ఆలోచించి, మీ భవిష్యత్తు కాకుండా మీ భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయండి అని మాత్రం నేను ప్రగాఢంగా చెప్పదలుచుకున్నా ఆంధ్ర ప్రజలకి.